హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను చేపల పులుసు లాంటిదే, కానీ చేపల పులుసు కాదు. మనకేంటంటే వెజిటేరియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేపలకు బదులుగా ఇలా పులుసు చేసుకొని తినొచ్చండి. ఈక్వల్ చేపల పులుసులానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం అరటికాయతో చేసుకుంటున్నామండి. దీనికోసం ఏంటంటే ఒక అరటికాయని మనం ముక్కల కింద కట్ చేసుకొని వాటర్లో వేసి పెట్టుకోవాలి. దీనికోసం ఏంటంటే ఉల్లిపాయ మనం పేస్ట్ చేసుకుంటున్నామండి, ముక్కలు కాకుండా ఉల్లిపాయని పేస్ట్ చేసుకొని ఫస్ట్ బాండీ పెట్టుకొని దాంట్లో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ బాండీలో ఉల్లిపాయ పేస్ట్ బాగా వేగాలండి. వేగిన తర్వాత దాంట్లోనే టమాటో ముక్కలు కూడా వేసి బాగా మగ్గిన తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసి బాగా కొంచెం మగ్గిన తర్వాత ఈ అరటికాయ కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు వేసి అన్నీ కలుపుకొని వెంటనే చింతపండు పులుసు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిపైన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర చల్లుకొని ఒక 5 మినిట్స్ మరిగిన తర్వాత పచ్చి కొబ్బరి, అలానే మెంతులు, ఆవాలు పొడి చేసుకున్న ఒక హాఫ్ స్పూన్ పొడి వేసుకొని దగ్గరికి అయిన తర్వాత దించేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది.